నమస్తే టీఎస్పీ డి న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని గ్రామాలలో ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ గుమ్మడిదల మున్సిపల్ పరిధి బొంతపల్లి, కానుకుంట మరెన్నో గ్రామాలలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండాను ఎగురవేసి ఏబిసిడి వర్గీకరణ సాధించామన్న ఆనందంతో మందాకృష్ణ మాదిగ పుట్టినరోజు కార్యక్రమాన్ని కూడా ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమాన్ని ఎంఆర్పిఎస్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కాడెనల్ల సుదర్శన్ మాదిగ ఆధ్వర్యంలో మల్లనగారి యాదయ్య మాదిగ, ఎల్లక్కలో నరసింహ మాదిగ, మల్లనగారి సత్యనారాయణ మాదిగ, కొమ్ము మల్లేష్ మాదిగ, రామగల్ల శివకుమార్ మాదిగ, మరిగాని యాదగిరి మాదిగ, కానుకుంట గుండగల్ల సత్తయ్య మాదిగ మరెంతో మంది యువ నాయకులతో కలిసి జెండాలను ఎగురవేస్తూ మందాకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం ఫలితం వలనే ఆయనకు పద్మశ్రీ అవార్డు గ్రహీతగా గుర్తించబడిందంటూ మరెన్నో విషయాలను మాట్లాడారు. వర్ధిల్లాలి 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 జై మాదిగ 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 గౌరవశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం గౌరవశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం మాదిగల ఐక్యత మాదిగ ఉపకులాల ఐక్యత జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ. గౌరవశ్రీ మందాకృష్ణ గారు 7వ తారీఖు 7వ నెల మరి 1965లో పుట్టినటువంటి గౌరవశ్రీ మందాకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా మా గ్రామం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలోనే అతని జీవితం మొత్తం కొనసాగింది. మరి 30 సంవత్సరాల వయసులో వచ్చినటువంటి కృష్ణమాదిగ ఈరోజు 60 సంవత్సరాలు అతని ఏజ్. మరి అందుకనే మేము అతని పుట్టినరోజు వేడుకలు కూడా మేము వేడుకల్లో పాల్గొన్నాం. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ఇంకా అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో జెండా పండుగ చేసుకొని కృష్ణమాదిగ కోసము కేక్ కట్ చేసి మరి ప్రతి ఒక్కరికి తీపి వార్తగా 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని అందరికీ తీపి వార్తగా ఏబిసిడి వర్గీకరణ సాధించడం అనేది, దాని గురించి అసలు ఏబిసిడి అంటే ఏంది అనేది మన గ్రామాల్లో కొంతమందికి తెలియకపోయినా ప్రతి ఒక్కరికి తెలియజేసిన బాధ్యత గ్రామంలో ఉన్నటువంటి యువకులకు ఉన్నది. కాబట్టి ప్రతి మందాకృష్ణ గారి ఆదేశాల మేరకు 31వ జెండా ఆవిష్కరణ బొంతపల్లి గ్రామం, పటాన్చెరు నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లాలోని ఈరోజు మా యొక్క బొంతపల్లి గ్రామం ఎంఆర్పిఎస్ కమిటీ మరి యువకులు మరి మహిళలు అందరం కలిసి ఈరోజు జెండా పండుగ జరుపుకోవడం చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే 1994లో సుదీర్ఘమైన పోరాటం, ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా నెలకొన్నటువంటి పోరాటం. మరి అదేవిధంగా 6 సంవత్సరాలు జరిగిన తర్వాత 2000 నుంచి 2004 వరకు మరి ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ సాధించడం జరిగింది. మరి 2004లో మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల మళ్ళీ మేము వెనుకపోయే కాలం అయింది. మరి అదే తరుణంలో మరి మందాకృష్ణ ప్రతి ఒక్క ఉద్యమంలో పాల్గొని మరి సమాజ సేవ చేస్తూ మరి సమాజం కోసం కూడా చేస్తూ మరి ఉద్యమ పోరాటాన్ని కూడా నడిపిస్తూ 30 సంవత్సరాలకు సుదీర్ఘంగా ఏబిసిడి వర్గీకరణ సాధించినందుకు మా పిల్లల భవిష్యత్తు రేపు మంచిగా ఉంటుందని ఒక ఆనందంతో 30 సంవత్సరాల నుంచి చేసినటువంటి ఈ ఒక ఉద్యమము అందరికీ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చినాం. విజయం సాధించినందుకు నిజంగా గర్వంగా ఉంది. నిజంగా మా గ్రామం తరఫున మందకృష్ణ గారికి మరి ఈ ఉద్యమంలో పోరాడి
అమరులైనటువంటి మల్లేశ కానీ మరి సత్తయ్య కానీ మా గ్రామంలో తిరిగినటువంటి వీళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళ ఆత్మ శాంతి చేకూరిందంటే ఈరోజు మేము ఖచ్చితంగా ఈ ఏబిసిడి వర్గీకరణ సాధించాం కాబట్టి నిజంగా వాళ్లకు నిజమైన నివాళులు ఈ రోజు అర్పించడం మాకు చాలా మనశ్శాంతిగా ఉంది. ఎందుకంటే ఉద్యమం సగంలో వాళ్ళు చనిపోయినారు. ఈ ఉద్యమం మేము కొనసాగిస్తూనే వచ్చినాము. ఈ పోరాటం మరి లాస్ట్ వరకు మేము ఈ విజయం సాధిస్తామా లేదా అనే భావూరకంలో ఉండేవాళ్ళము. మరి మాకు అన్ని పార్టీలు సహకరించి మరి అందరు నాయకులు సహకరించి ఒక గ్రామం నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు ప్రధానమంత్రి వరకు మాకు సహకరించి వీళ్ళది న్యాయమైన కోరిక అని చెప్పేసి మరి మాకు ఏబిసిడి వర్గీకరణ ఆగస్టులో మాకు అమలు చేయడం జరిగింది. మరి దానికి కృతజ్ఞతగా గౌరవ శ్రీ మందకృష్ణ గారికి మరి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరి మేము కృతజ్ఞతాపూర్వకం తెలియజేస్తా ఉన్నాం. బొంతపల్లి గ్రామం తరఫున ఎంఆర్పిఎస్ కమిటీ, మా యువకులు మరి మా యొక్క మహిళలు అందరి తరఫున మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. కృష్ణమాదిగా ఏది చెప్పినా కూడా తూచా తప్పకుండా పాటించుకుంటూ ఇప్పటి వరకు వచ్చినాం కాబట్టి ఇక ముందు కూడా అన్నగారు ఏం చెప్పినా చేస్తాం. మరి ఇదే క్రమంలో అన్నకు పద్మశ్రీ అవార్డు రావడం అనేది చాలా గర్వించదగ్గ